చెప్తాడా? నేను పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్కి చెప్పినా, మోడీకి చెప్పినా, వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయిపోతున్నారు, కొన్ని సెకండ్లలో బులెటిన్ వస్తుంది అని. సిగ్గు అనిపిస్తలేదా మీకు? మీరా రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతున్నారు? రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు అని ఎంత చక్కగా చెప్పిండు. పార్టీలకు అతీతంగా మీరు పాకిస్తాన్తో కొట్లాడండి, పాకిస్తాన్ కైవసం చేసుకోండి, మీరు ఏ డిసిషన్ తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారితో చెప్పడం జరిగింది. మల్లికార్జున ఖార్గే గారు కూడా చెప్పడం జరిగింది, ఏఐసిసి ప్రెసిడెంట్. ఇంకేం చేయమంటారు రాహుల్ గాంధీ గారిని? ఇంకేం చేయమంటారు మీరు? ఏం దుకాణం పెట్టిరా ఆడ? కిషన్ రెడ్డి గారు, బండి గారు మీరు ఏం దుకాణం పెట్టిరా? ఏం తమాషా ఇదంతా? తప్పులని మీరు చేసుకొని ఏమైపోయిందంటే సడన్గా ఇక ట్రంప్ వచ్చేసిండు. నేను అనుకుంటా ఇక మోడీకి ఏం చేయాలో అర్థమైతే లేనట్టుంది. కాంప్రమైజ్ వాళ్ళే అయిపోయారు, వాళ్ళే మాట్లాడుకున్నారు, వాళ్ళే అయిపోయారు. ట్రంప్ చెప్పడం ఏంది, వీళ్ళు తగ్గడం ఏంది, వాళ్ళు కాంప్రమైజ్ కావడం ఏంది, అన్నీ మీ తప్పులు చేసుకొని ప్రశ్నలు మమ్మల్ని మా నాయకుని అడుగుతారా మీరు అని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి మేము అడుగుతున్నాం. దాని తర్వాత ఏమైపోయింది? ఎప్పుడైతే ప్రధానమంత్రి ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత ఎప్పుడైతే ఇదంతా జరిగిందో సోషల్ మీడియాలో ఇందిరాగాంధీ గారు తెరపైకి వచ్చారు. ఇందిరాగాంధీ గారు తెరపైకి వచ్చారు. అసలు మా కాంగ్రెస్ పార్టీకే తెలియకుండానే తెర మీదకి వచ్చేసింది సోషల్ మీడియా, ఎంటైర్ మీడియాలో. ఎందుకు వచ్చిందంటే ఒక ట్రంప్ చెప్పడం ఏంది, మన దేశ ప్రధాని తలకాయ వంచడం ఏంది, తలకాయ ఊపడం ఏంది. ఆనాడు ఇందిరాగాంధీ గారు 1971లో 1971లో ఎప్పుడైతే పాకిస్తాన్ మీద యుద్ధం మొదలుపెట్టిందో ఆ యుద్ధం సమయంలో కూడా అమెరికా, చైనా ఎవరిని కూడా ఖాతరు చేయలేదు. అమెరికా డైరెక్ట్ ప్రెసిడెంట్ చెప్తే కూడా డోంట్ इन्वॉल्वमेंट, మీరు इन्वॉल्व కావద్దు, आप इसमें दखल नहीं देना। इंदिरा जी का ये बात था, इंदिरा जी का था देश की जो हम लड़ाई चल रहा पाकिस्तान से, अमेरिका प्रेसिडेंट दखल नहीं देना, आपका जरूरत नहीं है, आप दोस्त रहेंगे, दोस्त की हिसाब में रहो, और हमारा जो जंग चल रहा है हम जंग लड़ेंगे, पाकिस्तान को हराएंगे। यही था इंदिरा जी का बात उस दिन। తలకాయ వంచుకున్నాడు ఆ రోజున అమెరికా ప్రెసిడెంట్. ఇందిరాగాంధీ మాటలకు వాళ్ళు షాక్లోకి వెళ్ళిపోయారు. ఆనాటి ఆ మాటలు, ఆ యుద్ధము నీ దేశ ప్రజలు సడన్గా గూగుల్ వాళ్ళు చరిత్రలకు పోయి అవన్నీ కూడా తెర మీదకి తీసుకొచ్చారు. మోడీ యుద్ధంలో ఫెయిల్ అయిండు అని ఎప్పుడైతే మీడియాలో రావడం స్టార్ట్ అయిందో, ఇందిరాగాంధీ గారు ఎప్పుడైతే ఆ యుద్ధం సక్సెస్ చేసిందో పాకిస్తాన్ మీద, ఆ రోజు వాళ్ళ ఓటమితో పాటు దాదాపు 90,000 మంది పాకిస్తాన్ సైనికులు తలకాయ వంచి ఇందిరాగాంధీ మన దేశం యొక్క ఆర్మీ ముందు వాళ్ళు తలకాయ వంచుకొని క్షమాపణ కోరిరు. ఇది ఇందిరాగాంధీ గారి యొక్క ఫైట్, ఇది ఇందిరాగాంధీ గారి యొక్క చరిత్ర, ఇది దేశ ప్రజలు మళ్ళా దాదాపు 40 సంవత్సరాల తర్వాత ప్రజలే జ్ఞాపకం చేసిర్రు. ఇది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు. సరే, ఇదంతా అయిపోయిందా? కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, దీనికి జవాబు చెప్పు. ప్రధానమంత్రి మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ హోదాలో డిసెంబర్ 25వ తారీఖున, ఆ రోజు అటల్ బిహారీ గారి వాజ్పేయి, ఆ రోజు వారి యొక్క బర్త్డే, అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క బర్త్డే. అదే రోజు క్రిస్టమస్ పండుగ, అదే రోజు ఆయన బర్త్డే.
కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఇది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు గమనించాలి. ఈ మాటని విశ్లేషించుకోండి దయచేసి. కాంగ్రెస్ పార్టీ సూటిగా మీకు ఒక ప్రశ్న అడుగుతున్నది మీ ఇద్దరు నాయకులను. మరి అటల్ బిహారీ గారి వాజ్పేయి బర్త్డే అదే రోజు క్రిస్టమస్, అదే రోజు పాకిస్తాన్ నవాజ్ షరీఫ్ బర్త్డే. మేము అడుగుతున్నాము, అటల్ బిహారీ వాజ్పేయి గారు మహానుభావుడు, వారు బీజేపీని వ్యవస్థాపక అధ్యక్షుడు, వారు బీజేపీ పార్టీ పుట్టించిన మహానుభావుడు, మహానాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు వ్యవస్థాపకుడు. మీ